హాయ్ అండి ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష కుకింగ్ వీడియోస్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా క్విక్గా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో హడావిడిగా లంచ్ టైంలో కానీ లేదా లంచ్ బాక్స్లో కానీ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా కొబ్బరిని దోరగా వేయించుకోండి. అలాగే యాలక్కాయ, ఆ తర్వాత లవంగాలు కూడా వేయించుకోండి. దాల్చిన చెక్క వేసుకోండి. కాస్త ఎండుమిర్చి, అలాగే కొత్తిమీరలు, జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసుకొని దోరగా వేయించుకోండి. ఇందులోనే నా దగ్గర పల్లీలు, నువ్వులు వేయించుకున్నది పౌడర్ ఉందండి. ఇందులోనే ఇవన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని పల్లీల పొడి అలాగే నువ్వుల పొడి వేసాను. మీరు వేయించుకున్న తర్వాత ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత కాస్త చింతపండు, పసుపు, తగినంత పొడిమిరం, అలాగే సాల్ట్, కాస్త ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసేయండి. మళ్ళీ మిక్సీ పట్టాక పేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఈ పల్లీల బదులుగా కాజును కూడా వేసుకోవచ్చు. గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ. ఆ తర్వాత కుక్కర్లో ఆయిల్, కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లిపాయ, కాస్త కరివేపాకు, వంకాయలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ ఈ వంకాయలన్నీ కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసేయండి అంతే. మళ్ళీ తీసి తర్వాత సాల్ట్ వేసుకోండి తగినంత. మిక్స్ చేసుకోండి. మైల్డ్ మసాలా ఫ్లేవర్తో ఇది మనకు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. తర్వాత మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసాక కాస్త మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసాక మంచిగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. మార్నింగ్లో కానీ, లంచ్ బాక్స్ టైంలోనే కానీ, లంచ్ టైంలోనే కానీ మైల్డ్ మసాలా వంకాయతో చపాతీ కానీ, రైస్ కానీ తినొచ్చండి. ఇది మనకు ఈజీ అండ్ టేస్టీ బెస్ట్ ఆప్షన్. ఇక అసలే ఆలస్యం చేయకుండా కుక్కర్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసామో చూసాం కదా, చేయండి. ఇంకా ఇక్కడ విజిల్ పెట్టేసాం కదండి. విజిల్ వచ్చాక మళ్ళీ చూద్దాం. ఒక 2-3 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. విజిల్ వచ్చేసిందండి. చూడండి కర్రీ గుత్తి వంకాయ ఎలా ఉంది. నోరూరించే గుత్తి వంకాయ కర్రీ రెడీ. మన పేజ్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో చేయండి. అబ్బాబా ఎంత బాగుందండి. టేస్టీ చాలా రుచిగా ఉంది. ఇంకేంటి ఆలస్యం చేయండి.